సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో అబద్దాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా, డబ్బులు పంచినా, గుండాయిజం చేసినా బీఆర్ఎస్ అద్భుతంగా ఎదురొడ్డి 40% అంటే 4,000కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుని సత్తా చాటిందని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి 90% రావడం సాధారణమని, కానీ బీఆర్ఎస్ బలంగా నిలిచిందన్నారు. సంగారెడ్డిలో 34 సర్పంచ్ స్థానాల్లో 27 బీఆర్ఎస్ గెలిస్తే వాటిని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటూ రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. రైతులు ఎరువుల కోసం లైన్లో నిలబడితే మ్యాప్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరూ గిట్ట రాబోతున్నారు కాబట్టి సీనియర్ నాయకులు హకీంభాయ్ గారు మాది చెప్పిన కూడా అదేవిధంగా శాసనసభ్యులు అక్క సునీత గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారు కూడా నర్సాపూర్లో మెజార్టీ స్థానంలో ముఖ్యం గారు, హకీం గారు, మూడు గారు మాట్లాడాల్సిన కోరుతాం. పెద్దలు గౌరవనీయులు సీనియర్ మన మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పంచులు, ఎంపీటీసీలు, మన కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ, పాత్రికేయ విలేకరులకు, ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేరు పేరున హృదయపూర్వక నమస్సు. ఏదైతే ఈడ జర మీద ఎంట్రన్స్ కాడ ఒక రిలాడ్ కొంచెం దయచేసి అందరు రావద్దు. ఇంకానా తిరగలేదు అనంత సార్ వాళ్ళు మాత్రమే రావాలి పైకి. వాళ్ళు ఫోటో దిగినాక మిగతా వాళ్ళు రావాలి. తర్వాత సైదాపూర్ వాళ్ళు రెడీ ఉండండి. అనంత సార్ వెనక సైదాపూర్ రెడీ ఉండండి, కిందనే ఉండండి. సైదాపూర్ వచ్చి రెడీ ఉండండి, కిందనే ఉండాలి దయచేసి. సన్మానం దగ్గర జర కాంటెస్ట్ చేసిన వాళ్ళు సర్పంచ్, ఉప సర్పంచ్ మెంబర్లు ముందుకు పోయి మిగతా వాళ్ళు కొంచెం సహకరించి అందరూ ఒకసారి పోతే మళ్ళీ సన్మానం ఎవరు చేయాలో అర్థం కాదు కాబట్టి మీరే గ్రామస్తులు వాళ్ళనే ముందుకు పంపించాలి. తర్వాత మీరు హరీష్ అన్న కలవండి. శాల్వాళ్ళు వాళ్ళకే వేస్తారు, జర ముందుకు పంపించండి వాళ్ళని. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనం ముందెప్పుడూ చూసినట్టుగా రాష్ట్రం మొత్తం మరి పట్టణాల్లో సీఎం గారు మీటింగులు పెట్టి ప్రతి గ్రామంలో పోలీస్కు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కష్టాలకి ఎదుర్కొని ఈరోజు గెలిచొచ్చిన మీ అందరికీ మరోసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. కర్తవ్యం మరి గ్రామాల్లో మనం చేయాల్సినటువంటి మన సత్తాను చాటుకున్నందుకు మరొకసారి ప్రతి కార్యకర్తకి, ప్రతి గ్రామంలో పనిచేసిన తీరు ఎంతో బాగుంది. మరి ఆ విషయంలో నేను మాత్రం మీ అందరికీ, మీరు నన్ను కూడా అదే రకంగా గెలిపించారు కాబట్టి మరోసారి మీకు అభినందించక తప్పదు. మరి మనం ముందు కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడ అధైర్యపడకుండా మనం అదే సత్తా చూపాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఇప్పుడు రాజేందర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం.
ట్రాక్టర్ కొనాలి, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి, కొత్త జిల్లాలు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? అందాల పోటీలు పెట్టాలి, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి, గ్లోబల్ సమ్మిట్లు పెట్టి షోకులు కొట్టాలి, ఢిల్లీకి హైదరాబాద్కు గాల్ల చక్కర్లు కొట్టాలి. ఇగో ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి, పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు, తెలంగాణ అభివృద్ధి కోసం దండలాడిండు. ఈ అందాల పోటీలు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలతో మనకేమైనా వచ్చినా అది ఎవరికన్నా? ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమైనా వచ్చిందా? ఈ మెస్సీ ఎవరికి కావాలి? ఈ అందాల పోటీలు ఎవరికి కావాలి? ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, లైట్లు పోతే బుగ్గలు వేసేందుకు రూపాయి లేదు, పింఛన్లు 4000 ఇస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతలేడు అవ్వతాతలకు. మన కేసీఆర్ ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూళ్ళే వాళ్ళకు బస్తాలు ఇయ్య చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఇప్పటికే బాగా లేట్ అయింది. మా గౌరవ సర్పంచులతో నేను కోరేది, మంచిగా పనిచేయండి. మీకు ఏం అర్థం కాకపోయినా ఎమ్మెల్యే గారిని కలవండి. మీ ఎమ్మెల్యే గారు గతంలో లోకల్ బాడీ అంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు, మంచి అనుభవం ఉంది చింతా ప్రభాకర్ గారికి. ఎట్లా నిర్వహించాలి అని మీ లెక్కనే ఆయన కూడా పనిచేసిండు మున్సిపాలిటీకి. సో మీరు ఆయనను కలిసి సూచనలు తీసుకోండి, సలహా తీసుకోండి, ఆయన సహకారం తీసుకోండి. ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. బాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి పేరు తెద్దాం, మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.